వైజాగ్ వెళ్తే వైజాగ్ బీచ్ ఎప్పుడు కూడా బీచ్ రోడ్ అంతా కూడా ఎప్పుడు చాలా రద్దీ ప్రాంతంగా కనిపిస్తూ ఉంటుంది. నార్మల్ టైంలో కూడా ఎక్కువగా రష్ ఉంటుంది. ఇక ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి ఇప్పుడు అంతకి డబుల్ త్రిబుల్ ఉన్నారని చెప్పాలి. అక్కడ సందడి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి మా ప్రతినిధి కాజా లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాజా, బీచ్ రోడ్ నార్మల్గానే చాలా ఎక్కువగా రద్దీ ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేస్ అంటేనే బీచ్ రోడ్. మరి ఇప్పుడు డబుల్ కనిపిస్తున్నారు, త్రిబుల్ కనిపిస్తున్నారు అని చెప్పాలి. అక్కడ ఎలా జరుగుతున్నాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? ఖచ్చితంగా న్యూ ఇయర్కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు విశాఖ వాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు ఎలాగైనా సరే 31st నైట్ విశాఖలోనే సెలబ్రేట్ చేసుకోవాలి. అది కూడా ప్రేయర్ మోసిన ఆర్కే బీచ్లో సాగర తీరంలో ప్రత్యేకంగా అందరితో కలిసి సరదాగా ఎంజాయ్ చేయాలని భారీగా జనం తరలి వచ్చారు. కేవలం విశాఖ నుంచే కాక రాష్ట్ర నలుమూల నుంచి కాక వివిధ రాష్ట్రాల నుంచి అస్సాం, రాజస్థాన్తో పాటు కోల్కతా, ఒరిస్సా నుంచి కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఆర్కే బీచ్ ఒక్కసారిగా చూసుకోవచ్చు. సాధారణ సమయాల కంటే 3 రెట్లు అధికంగా ఆర్కే బీచ్లో పరిస్థితి ఉంది. సాధారణంగా 10 గంటల వరకే క్రౌడ్ ఉంటుంది ఈ ఆర్కే బీచ్ తీర ప్రాంతంలో. అయితే ఈ రోజు ప్రత్యేకంగా పిల్లలు, పెద్దలు, వృద్ధులు అని తేడాలకుండా ప్రతి ఒక్కరూ ఫుల్ జోష్లో మునిగిపోయారు. చూడవచ్చు, చిన్న పిల్లలు సైతం ప్రత్యేకంగా వీరంతా కూడా తీవ్రంగా జోష్తో సందడి చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. అందరూ కూడా ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో వచ్చి ఇదంతా ఎంజాయ్ చేసే పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మనము విశాఖపట్నం నుంచి. ఎలా ఉంది బీచ్లో? ఎవరితో వచ్చావు? నా డాడీతో, నా పేరెంట్స్ తో. ఓకే, ఈ రోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? బాగా ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. చూడొచ్చు, అందరిలో ఒక జోష్ అయితే కనిపిస్తుంది. చెప్పండి. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మేము ఆర్కే బీచ్ ని చూశాము. హ్యాపీ న్యూ ఇయర్. ఎస్, చూడొచ్చు చిన్నపిల్లలు ఎంత జోష్గా ఉన్నారు. పసిపిల్లడు కూడా చలిని లెక్క చేయకుండా ప్రత్యేకంగా ఈ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఇదంతా కూడా ఆర్కే బీచ్లో, ఆర్కే బీచ్ ఒడ్డున తీరప్రాంతం అంతా క్రమంగా కిక్కిరిసిపోతుంది. ఎందుకంటే కేవలం విశాఖ నుంచి కాక పర్యాటకులు భారీ ఎత్తున తరలి వచ్చారు. बोलिए मैडम, आप कहाँ से है? कैसा लग रहा है इधर? मैं आसाम से आई हूँ. आज ही हम लोग आके पहुँचे, मतलब तो बहुत अच्छा लग रहा है. न्यू ईयर मतलब इधर आके सेलिब्रेशन कर रहे हैं तो बहुत अच्छा लग रहा है. हर साल कहाँ करते हैं? हम लोग उधर ही करते हैं, अपने उधर आसाम में ही करते हैं सेलिब्रेशन. पर इस बार घूमने के लिए भी आए हैं हम लोग, तो एक साथ न्यू ईयर भी सेलिब्रेशन हो रहा है. सब कुछ अच्छा लग रहा है. చూడొచ్చు, ఇతర రాష్ట్రాల ఉన్న వారికి ఇక్కడ పర్యాటకులకు ప్రత్యేకంగా ఈ బీచ్ ఎంతో ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఈరోజు స్పెషల్ 31st నైట్ను కొత్త సంవత్సరాన్ని ఆహ్వానం పలికేందుకు ప్రత్యేకంగా ఈ రోజును ఎంచుకొని ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు కొంతమంది. మీరు ఎక్కడి నుంచి మేడం? విశాఖపట్నం. ఎలా అనిపిస్తుంది వైజాగ్ బీచ్లో అందరూ అంటే పర్యాటకులు వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చారు, వాళ్ళ మధ్య మీరు అందరూ కూడా ఉన్నారు సెలబ్రేట్, ఎలా అనిపిస్తుంది? बहुत अच्छा लग रहा है. विशिंग यू अ वेरी हैप्पी न्यू ईयर. आप लोगों का साल बहुत अच्छा जाए. पुरानी यादों को याद कीजिए, अच्छी बातों को याद कीजिए. पुरानी बातें जो भी आपके साथ गया है उसे भूल जाइए. और हैप्पी न्यू ईयर वंस अगेन. विशिंग यू अ वेरी वेरी हैप्पी न्यू ईयर. కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందుకే ప్రత్యేకంగా ఈ గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు వీరంతా కూడా సిద్ధమయ్యారు. ఆ క్షణాల మధుర క్షణాల కోసం వీరంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, అందరూ కూడా ఒక వైబ్ అనేది వైజాగ్ బీచ్లో ఉంది. ఎందుకంటే భారీగా పర్యాటకులు వచ్చారు. కేవలం విశాఖ నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఫుల్ జోష్లో అందరూ ఉన్నారు. ఆ క్షణాల కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, అందరూ కూడా పిల్లలు, పెద్దలు, వృద్ధులు అని తేలకుండా అందరూ కూడా వచ్చి విశాఖ ఆర్కే బీచ్లో ప్రత్యేకంగా ఫుల్ జోష్లో ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? రవీంద్ర నగర్. ఎలా ఉంది ఈరోజు అందరిలో? బాగుందండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కొత్త సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారు? అందరికీ బాగుండాలనుకుంటున్నామండి. ఇది చూడొచ్చు ప్రత్యేకంగా. చెప్పండి, ఏమనుకుంటున్నారు సార్? మేము వైజాగ్ లోకలండి. మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. మామూలుగా ఇంత సంవత్సరం కన్నా ఇప్పుడు ఇంకా చాలా క్రౌడ్ మామూలుగా లేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మాత్రం క్రౌడ్ ఉంటుందని. ఈ మాత్రం క్రౌడ్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ధూమ్ధామ్ చేయాలి. మీరు అంత సపోర్ట్ ఉంటే. बोलिए मैडम, आप कहाँ से है? कैसा लग रहा है इधर? ప్రత్యేకంగా వీరంతా కూడా పెద్ద ఎత్తున భారీగా తరలి వచ్చారు. ఒకవైపు పిల్లలు, పెద్దలను జరగకుండా పెద్ద ఎత్తున. మేడం, कहाँ से आए आप? कैसा लग रहा है इधर? सॉरी. अच्छा लगा. कहाँ से? मैं गाजवाका से आया हूँ. इधर तो थोड़ा अच्छा लगा. मैं पहली बार आया हूँ इधर. తెలుగు హిందీయా? తెలుగే కదా. మేము ఫస్ట్ టైం వచ్చాము, అక్కడ చాలా హ్యాపీగా ఉంది. మేము కాకినాడ నుంచి వచ్చాము. ఓకే.
థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది మీకు? చెప్పండి జనరల్ అంటే ఏంటి, ఎలా అనిపిస్తుంది మామూలుగా? గాజువాక అండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ వైజాగ్లో? ఇది ఫస్ట్ టైం రావడం మేము బీచ్కి 31st చాలా బాగా అనిపిస్తుంది. చెప్పండి, కొత్త సంవత్సరం ఎలా ఉండాలని కోరుకుంటారు మీరు? ఎవరైనా బాగానే ఉండాలని కోరుకుంటాం కదా. 25 కాకుండా 26 ఇంకా బెటర్గా ఉంటే బెటర్ ఫీల్ అవుతుంది. ఓకే, చూడొచ్చు అందరిలో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంది. ఎందుకంటే ఫుల్ జోష్లో వీరంతా కూడా ఆర్కే బీచ్కి చేరుకున్నారు. ఒకవైపు చల్లని గాలి, మరోవైపు చలి, దీంతో పాటు కెరటాల నడుమ వీరంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. చూడొచ్చు అందరి మొహాల్లో ఎంత ఉత్సాహంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ అండి. ఓకే, అందరిలో అంటే వైజాగ్ వాసులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు ఇక్కడికి. వాళ్ళ మధ్య ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఇంతే కోలాహలంగా సందడిగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం మేము. కొత్త సంవత్సరంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఏమంటారు మీరు? అందరూ చాలా ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి. మీరు చెప్పండి మేడం, ఇంకేం లేదంటే చెప్పండి. ఎలా ఉండాలనుకుంటున్నారు చూడొచ్చు అందరిలో ఒక జోష్ కనిపిస్తుంది. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మాది రాజమండ్రి అండి. యాక్చువల్లీ కొత్త సంవత్సరం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? చాలా బాగుండాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ టైం ఇక్కడ మేము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం. బట్ చాలా బాగుంది బీచ్ వ్యూతో. గోదావరి దానికి బీచ్కి చాలా వేరియేషన్ ఉంది. బట్ సూపర్. మీరు చెప్పండి, ఏమంటారు? చాలా బాగుందండి, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ సో వైజాగ్లో. బట్ చాలా బాగుంది అండ్ ప్రికాషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, పోలీసులు అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఒకవైపు ఆర్కే బీచ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. వాహనాలు ఎవరు అనుమతించట్లేదు. మరికొంతమంది అయితే వచ్చారు. మీరు చెప్పండి మేడం, ఎలా ఉంది? న్యూ ఇయర్ చాలా ఎక్కువ మంది వచ్చారు, బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీను. కొత్త సంవత్సరం మీరు అంటే పిల్లలకి కానీ ఫ్రెండ్స్ కానీ ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు? వాళ్ళ డ్రీమ్స్ ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కంప్లీట్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను. చెప్పండి సార్, ఏమంటారు? కొత్త సంవత్సరం ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నామండి. మన దేశ ప్రధాని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దారిలో పడాలి, ఉద్యోగస్తుల కష్టాలు తీరాలి. ఈ సంవత్సరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ద్వారా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటున్నామండి. చూడొచ్చు ఒకవైపు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు మరికొంతమంది ఉన్నారు. చెప్పండి మేడం, వాస్తవానికి ఈరోజు 31st నైట్ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకని అందరూ రెడీ అవుతున్నారు. ఆర్కే బీచ్ ఆహ్లాదకరమైన వాతావరణం, ఏమంటారు మీరు? చాలా వైబ్ ఉంది. ఫుల్ క్రౌడ్తో ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉంది. అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అందరికి. చెప్పండి మేడం, కొత్త సంవత్సరంలో ఏం కోరుకుంటున్నారు మీరు? ఏమని కోరుకుంటున్నారు? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అందులో మేము ఉండాలి. మళ్ళీ అందరూ మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం మేడం आप बोलिए कहाँ से आए आप? कैसा लग रहा है? बोलिए कहाँ से आए? कहाँ से आए? यूपी वाराणसी। इस बार हमने विशाखापट्टनम में न्यू ईयर मनाने का प्लान किया. बहुत अच्छा लगा. इतनी पब्लिक देख के बहुत दिल खुश हुआ. मैडम सब एक बात, नया साल के लिए आप क्या चाहते हैं, क्या बोलना चाहते हैं एक बात के लिए? भारत नववर्ष में बहुत सारी खुशियाँ हो, सबका उत्तम स्वास्थ्य हो और सबका भविष्य उज्जवल हो, सब मनुष्य की तरह मनुष्यत्व रहे. धन्यवाद. कैसा लग रहा है आरके बीच दर इस टाइम? बहुत ही बढ़िया लग रहा है. बहुत ही शोरगुल और भरा हुआ सा है. జోష్ అయితే ఉంది, అందరిలో కూడా ఒక ఉత్సాహం ఉంది. ఎందుకంటే పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న సమయంలో అందరూ కూడా ఒక ఉత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు చిన్నపిల్లలు అంటే బెలూన్స్ పెట్టుకొని మరి ఒక చిన్నపిల్లలు ప్రత్యేకంగా ఆనందించే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. పసిపిల్లలు సైతం ఆర్కే బీచ్కు వచ్చి ఈ సెలబ్రేషన్స్లో మునిగి తేలుతూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం. ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. చాలా అందరిలో ఒక పాజిటివ్ ఎనర్జీ. ఎందుకంటే పాత సంవత్సరం పోతుంది, పాత కళలన్నీ పోతున్నాయి. కొత్త కళలతో కొత్త ఉత్సాహంతో మళ్ళీ కొత్త జీవితం. అంటే కొందరు కొత్త జీవితం కోరుకున్నారు, మరికొందరు అయితే ఉన్న జీవితాన్ని బెటర్గా లైఫ్ కావాలి, మరి అందరూ బాగుండాలి, అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని అందరిలో ఒక పాజిటివ్ ఎనర్జీతో అందరూ కూడా కోరుకునే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ప్రస్తుతం మరికొంతమంది ఉన్నారు ఇక్కడ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే సీతంపేట. ఓకే, ఎలా ఉంది అంటే ఇక్కడ అట్మాస్ఫియర్? 31st నైట్ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారు. హ్యాపీగా ఉంది, బాగానే. మా ఫ్రెండ్స్ తో వచ్చినాం అందరం వైబ్ ఎంజాయ్ చేయడానికి.
ఫ్రెండ్స్తో ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాం. అవునండి. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మేము అనంతపురం నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం ఎక్కడ చేసుకున్నారు, ఇక్కడ ఈ రోజు చేసుకోవడానికి ఎలా అనిపిస్తుంది? అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇయర్ వచ్చాం ఇక్కడికి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు చిన్న పిల్లలు సైతం వీరంతా కూడా ప్రత్యేకంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానం పలికేందుకు భారీ జోష్తో తరలి వచ్చారు. ప్రస్తుతం అంతా కూడా ఆర్కే బీచ్ అంతా కూడా ఆ సందర్శనలతో కిక్కిరిసిపోతుంది. అందరూ కూడా పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫుల్ జోష్లో మునిగిపోతూ సందడి చేసే పరిస్థితి ఒకవైపు చూడొచ్చు. వీరందరూ కూడా అంటే ఒకవైపు ఎంజాయ్ చేస్తున్నవారు మరికొంతమంది, వారిని ఎంకరేజ్ చేస్తున్నవారు ఇంకొంతమంది, అలా బీచ్ రోడ్ అంతా కూడా ప్రత్యేకంగా అందరూ ఫుల్ ఉత్సాహంతో మునిగిపోయింది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? సార్ ఈ సంవత్సరం క్రౌడ్ మామూలుగా లేదండి. చూడొచ్చు అందరూ ఒక జోష్ అయితే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ వైజాగ్ అండి. ఓకే, ఎలా అనిపిస్తుంది? పాత సంవత్సరం పోతూ ఉంది, కొత్త సంవత్సరం వస్తుంది. ఏ విధంగా కళ్ళకంటారు కొత్త సంవత్సరం కోసం? ఏమంటారు? లాస్ట్ ఇయర్ కష్టాలు అవన్నీ పోయి మంచిగా ఈ లైఫ్ని నెక్స్ట్ ఇయర్ 2026 చూడొచ్చు అందరిలో ఒక ఉత్సాహం అయితే కనిపిస్తుంది. బోలే మేడం आप कहाँ से है? హలో, ఎక్కడి నుంచి వచ్చారా మేడం మీరు? అందరిలో ఒక ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో ఒక నయా జోష్ అనేది వస్తూ వచ్చేలా చూస్తూ ఉన్నాం. అందరూ ఉత్సాహంతో యువత పెద్ద ఎత్తున చేరుకొని ఫుల్ జోష్లో మునిగిపోయారు. ఎందుకంటే మరికొద్ది క్షణాల్లోనే ఈ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకబోతున్నారు. వీరంతా కూడా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి గడియాన్ని అంతా కూడా ఎంజాయ్ చేయాలనుకుంటారు. అందరూ కూడా పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ కూడా ఫుల్ జోష్లో మునిగిపోతూ సందడి చేస్తూ డ్యాన్సులతో అదరగొడుతున్నారు. వాళ్ళని బీచ్కి వచ్చిన మరికొంతమంది సందర్శకులు ఉత్సాహపరుస్తున్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏమనిపిస్తుంది చూసి? చూడొచ్చు అందరిలో కూడా ఉత్సాహం నెలకొంది. అందరూ కూడా అంటే పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ కూడా ఆర్కే బీచ్ చూడని వైపు సందడి చేస్తున్నారు. కొంతమంది మరికొంతమంది వారికి ఎంకరేజ్ చేస్తూ మరికొంతమంది కూడా ముందుకు వచ్చే పరిస్థితి. ప్రస్తుతం ఆర్కే బీచ్ అంతా కూడా ఇసుకేస్తే రాలంత జనం క్రమంగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కంటే భిన్నంగా ఈసారి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు అందరిలో ఒక ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ద్వారకానగర్. ఎలా అనిపిస్తుంది ఈరోజు బీచ్లో? బాగుంది ఈరోజు బాగుంది. చాలా రోజుల తర్వాత చాలా బాగుంది. చిన్నది చాలా బాగుంది. చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున సందడి చేసే పరిస్థితులను స్పష్టంగా చూస్తున్నాము. ప్రస్తుతం మరికొంతమంది ఉన్నారు ఇక్కడ. कहाँ से आए मैडम आप? हम वेस्ट बंगाल. वेस्ट बंगाल से? कैसा लग रहा है आरके बीच आज? बहुत अच्छा. फर्स्ट टाइम एक्सपीरियंस. अच्छा, बोलिए नए साल में क्या चाहते हैं आप? इंडिया घूमना चाहते हैं और अपना ड्रीम फुलफिल करना चाहते हैं. बस ऐसे ही. आज पुराना साल जा रहा है, नया साल आ रहा है. आज आरके बीच में समंदर के किनारे कैसा लग रहा है आपको? बहुत अच्छा है. ऐसा एक्सपीरियंस फर्स्ट टाइम हुआ है. बहुत अच्छा फील हो रहा है. वाइजैक के लिए क्या बोलना चाहिए? वाइजैक के लिए आई लव वाइजैक. बोलिए आपका कैसा लग रहा है आज? बहुत अच्छा लगा. ऐसा फीलिंग्स आया, मतलब पहले ऐसा नहीं आया. कलकत्ता में भी ऐसा सेलिब्रेशन नहीं होता है, वाइजैक में जैसा हो रहा है. बहुत अच्छा लगा. చూడొచ్చు అందరిలో ఒక జోష్ కనిపిస్తుంది. యువత ప్రత్యేకంగా అందరూ తరలి వచ్చి పెద్ద ఎత్తున ఆర్కే బీచ్ రోడ్ అంతా కూడా కిక్కిరిసిపోయింది. అటువైపు ఎన్టీఆర్ జంక్షన్ నుంచి మరోవైపు పార్క్ హోటల్ జంక్షన్ వరకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చిన్నపిల్లలు సైతం వీరంతా కూడా సందడిలో మునిగి తేలుతూ ఉన్నారు. అంటే ఇంకా చిన్న కొద్ది గడియలు మాత్రమే ఉన్నాయి. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకబోతున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఇంకా జనం తరలి వస్తున్నారు. అందరూ కూడా జోష్లో మునిగిపోతున్నారు. ప్రస్తుతం ఆర్కే బీచ్లో పరిస్థితి పూర్తిగా